31న జరగబోయే తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేద్దాం. జనవరి 31న జరగబోయే తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేద్దాం. తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేద్దాం. మిత్రులారా, తెలంగాణలో రెండవ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. గత 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదని, మళ్ళీ ఈ ప్రభుత్వం మారితే ఏమైనా నిరుద్యోగం సమస్య పరిష్కారం అవుతుందని ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం, లేదా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాన్ని వెంటనే పూర్తి చేస్తాం. 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం పక్కన పెడితే ఆ మాటని 2 సంవత్సరాల కాలం అయితే అయిపోయింది. మొత్తంగా ఉండేది ప్రభుత్వాలకి 5 సంవత్సరాల టెన్యూర్ అంటాం, కానీ ప్రాక్టికల్గా జరిగేది 4 సంవత్సరాలే. లాస్ట్ ఇయర్ అంతా ఎలక్షన్ మీదనే ఉంటుంది. 2 సంవత్సరాలు అయిపోయింది, మిగతా ఇక మిగిలింది 2 సంవత్సరాలే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా, పంతాలకు పట్టింపులకు పోకుండా ఇవాళ లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో విపరీతమైనటువంటి ఇబ్బందులకి, మానసిక క్షోభకి, ఆర్థిక ఈతి బాధలకి, కుటుంబాల్లో ఉండేటువంటి అనేక సంక్షోభాన్ని తట్టుకొని ఇకనైనా మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక ఆశతో ఉన్నారు. ఒక వాగ్దానం, మీరు ఇచ్చిన వాగ్దానం హామీల మేరకి ఇంకా లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అనేక కేంద్రాల్లో ఇవాళ నిరుద్యోగులు పోటీ పరీక్షలకి, రకరకాల వీటికి తయారయ్యేటటువంటి పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి సర్కార్ని, సిపిఎంఎల్ డెమోక్రసీగా మేము కోరేది ఏమిటంటే, తక్షణం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయండి. నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? నిరుద్యోగులు ఎందుకు మెరుపు దాడులు చేస్తున్నారు? లేదా మెరుపు దాడుల పేరిట ఇవాళ వీధుల్లోకి ఎందుకు రాగలుగుతున్నారు? ఇదేదో మీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో ఇంకోటి కాదు. వాళ్ళ కడుపు మంట, మా వయసు అయిపోతుంది, ఇక మేము ఇప్పుడు కూడా లేకపోతే ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకోలేక, చేసుకున్న కుటుంబాన్ని సాకలేక నానా రకాల ఇబ్బందుల్లో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ప్రయారిటీ బేస్డ్గా దీన్ని తీసుకొని ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానంలో దాన్ని అమలు చేయాలని సిపిఎంఎల్ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో జరిగేటువంటి జనవరి 31న జరిగేటువంటి ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి సింహగర్జన నిరుద్యోగులకు సంబంధించి ఏదైతుందో దానికి మేము పూర్తి స్థాయి మద్దతు పాటిస్తున్నాం. జై తెలంగాణ.